అనగనగా సీతాపూర్ అనే గ్రామంలో లక్ష్మి తన కూతురుతో పాటు నివసిస్తుంది. లక్ష్మి మంచి వంటల మాస్టర్. ఆ గ్రామంలో ఎవరింటి దగ్గర ఏ శుభకార్యాలు జరిగినా లక్ష్మికి చెప్పేవారు. అలా లక్ష్మి వంటలు చేయగా వచ్చిన డబ్బులతో కొంచెం కష్టంగానే కాలం వెళ్ళదీసేవారు. ఓ రోజు లక్ష్మి కూతురు రోజు ఇంటికి వచ్చి లక్ష్మితో ఇలా అంటుంది. అమ్మ, మా స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తారట. అందరినీ మంచి డ్రెస్సులు వేసుకొని రమ్మన్నారు. నా దగ్గర కొత్త డ్రెస్ ఒక్కటి కూడా లేదు. నాకు కొత్తది కొనివ్వు అని చెప్తుంది. లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. నా దగ్గర ఉన్న డబ్బులతో 3 పూటల భోజనం పెట్టడానికి కష్టంగా ఉంది. అలాంటిది ఇప్పుడు కొత్త డ్రెస్ ఎక్కడి నుండి తేను అని మనసులో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ఇంటి ముందు నుంచి కేక్ డబ్బాలతో వెళ్తున్న కొంతమంది మనుషులను గమనిస్తుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని పిలిచి, ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు ఈ కేక్ డబ్బాలను అని అడుగుతుంది. మన గ్రామంలో కేకులు ఎక్కడ దొరకవు కదా. పట్నం నుండి మా తమ్ముడు వస్తుంటే అతనితో తెప్పించుకున్నాను. ధర చాలా ఎక్కువైంది. మన గ్రామంలోనే ఎవరైనా అమ్మితే బాగుండు. ఇంకా చాలా మంది తీసుకుంటారు కదా అని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న లక్ష్మి ఇలా అనుకుంటుంది. ఈ గ్రామంలో కేకులు దొరకకపోవడంతో 2 రోజుల ముందు నుంచే సిటీ నుండి కేకులు ఎక్కువ ధరతో తెప్పించుకుంటున్నారు. నేను ఇక్కడే తయారు చేసి తక్కువ ధరకి అమ్మితే చాలా మంది తీసుకుంటారు కదా అని అనుకుంటుంది. తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో కావలసిన సరుకులు తీసుకొని వస్తుంది. వచ్చి ఇంటి దగ్గర తన ఇంటి ముందు ఇక్కడ కేకులు అమ్మబడును అనే బోర్డును పెడుతుంది. తర్వాత కేకులు తయారు చేయడం మొదలు పెడుతుంది. ఆ ఇంటి ముందు ఉన్న బోర్డును చూసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి కేకులు తీసుకువెళ్తూ ఉన్నారు. అలా ఆ గ్రామంలో ఒకరి నుంచి మరొకరికి తెలిసి చాలా మంది వచ్చి లక్ష్మి దగ్గర కేకులు తీసుకుంటారు. లక్ష్మి క్రిస్మస్ కేకులు తయారు చేసి చాలా డబ్బులు సంపాదించింది. తన కూతురికి మంచి డ్రెస్ కొంటుంది. ఈ విధంగా రోజు లక్ష్మి సంతోషంగా నివసిస్తూ ఉంటారు. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.